కొంకణా తీరానగల పర్వతాలలో ఒక కొండకి భూతాల కొండ అనే పేరు ఉండేది. చుట్టుపక్కల కొండలపై ఆవులను మేపుకునే వారెవరూ తమ ఆవుల్ని ఆ కొండపైకి పోనిచ్చేవారు కాదు. ఆ కొండపైకి వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రారని అందరి నమ్మకం. ఆ గ్రామంలో రామయ్య అనే ముసలి పశువుల కాపరి ఉండేవాడు. ఒకనాడు ఉదయం, తాత, కాసేపు ఆగు. పండు ముసలివారివైన నీకు ఈ వయసులో ఇటువంటి కష్టం ఎందుకు? నిప్పులు కురిసే ఈ ఎండలో నీవు పశువుల వెంట పడలేవు. హాయిగా ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకో. నీ బదులు ఈ పశువుల మందను మేతకు నేను తీసుకువెళ్తాను. ఈ బాధ్యత నాకు వదిలేసి నీవు నిశ్చింతగా ఉండు. నాయనా సత్యపాల, పశువులను కాయడం అంటే అది అందరూ అనుకున్నంత సాధారణ విషయం కాదు. వాటి మనస్తత్వం మనకు తెలియాలి. మన మాట వినేలా వాటిని మలుచుకోవాలి. లేదంటే అవి మన అధీనంలో ఉండవు. పొరపాటున ఏదైనా ఆవు దారి తప్పి ఆ భూతాల కొండ ఎక్కిందనుకో, అది చాలా ప్రమాదం. మన కళ్ళ ముందే ఆవు పోతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడు ఆ కొండపైకి అడుగు వేయడు. అటువంటి సాహసం చేసి మళ్ళీ తిరిగి వచ్చిన వారు ఈ లోకంలోనే లేరు బిడ్డా. తాత, నీవు అనవసరంగా దిగులు చెందుతున్నావు. నీ దృష్టిలో నేను ఇంకా చిన్నవాడినే కావచ్చు, కానీ ఈ కొండల మీద పశువులను కాయడానికి కావలసిన ధైర్య సాహసాలు నాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆవుల బాధ్యత నాకు వదిలే. నాయనా సత్యపాల, నా ఒంట్లో ఇంకా సత్తువ ఉన్నంత వరకు నన్ను వెళ్ళనివ్వు. ముసలివాడినైనా ఈ పశువులను కాచుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నీవు అనవసరంగా సాహసం చేయకు. కాదు తాత, నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వు. ఈనాడు ఆవులను నేను తీసుకువెళ్ళి ఎంతో క్షేమంగా, ఒక్క ఆవు కూడా దారి తప్పకుండా మళ్ళీ నీ ముందుకు తోలుకొస్తాను. నన్ను వెళ్ళనివ్వు. సరే నాయనా, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? నీ పంతమే గెలిచింది. అలాగే వెళ్ళు. కానీ నా మాట ఒక్కటే గుర్తుంచుకో. ఆ కొండ దిగువన ఉన్న మైదాన ప్రాంతంలోనే పశువులను మేపుకో. ఎట్టి పరిస్థితిలోనూ ఒక్క ఆవును కూడా కొండపైకి ఎక్కనివ్వకూడదు. అటువైపు అడుగు వేయడం అంటే మృత్యువు నోట్లోకి వెళ్ళడమే. చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డా. సూర్యాస్తమయం కాకముందే ఆవులను తోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకో. సత్యపాలుడు ఆవులను మేపుకుంటూ పచ్చని పల్లేరు గాలుల మధ్య కొండ దిగువన ప్రాంతానికి చేరుకుంటున్నాడు. అక్కడప్పటికే పశువులను కాస్తున్న తన స్నేహితుడు, తోటి కాపరి అయిన గోపన్న కనిపిస్తాడు. ఇద్దరూ ఒక చెట్టు నీడన కూర్చుని ముచ్చట్లు మొదలు పెడతారు. ఏం గోపన్న, ఆవులు హాయిగా మేత వేస్తున్నాయి కదా, కానీ అందరూ ఆ ఎదురుగా ఉన్న కొండను చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఆ కొండ మీద గడ్డి ఎంతో పచ్చగా కనిపిస్తోంది. ఒరేయ్ సత్యప్ప, అటువైపు వేలు చూపించి కూడా మాట్లాడకు. అది భూతాల కొండ. మనం ఇక్కడ మేపుకుంటున్నాం, కానీ పొరపాటున కూడా మన ఆవులను ఆ కొండ మీదకి వెళ్ళనివ్వకూడదు. అదేమిటి గోపన్న, కొండ అంటే కొండ, కాకపోతే భూతాలు ఉండడం ఏంటి? ఎవరో కావాలని పుట్టించిన కథల్లా ఉన్నాయి. కాదు నాయనా, అది కథ కాదు, నిజం. మా తాతలు చెప్తుంటే విన్నాను. ఆ కొండ మీద ఒక మాయావి గుడిసె ఉంటుంది. అక్కడికి పశువుల వెంట వెళ్ళిన వాళ్ళెవరో మళ్ళీ తిరిగి రాలేదు. సాయంత్రం అయితే చాలు, ఆ కొండ మీద వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. అది చూడు, ఆ కొండపైన ఏదో పొగ కూడా వస్తుంది. సత్యపాలుడు గోపన్న అలా ముచ్చట్లలో మునిగి ఉండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై రంగు మారుతోంది. చెవులు పగిలేలా పెద్ద పిడుగు ఒకటి భూతాల కొండ సమీపంలో పడుతోంది. మరుక్షణమే ఆకాశానికి చుట్టుపడిందా అన్నట్లుగా పెద్ద వర్షం మొదలవుతోంది. మేత మేస్తున్న ఆవులు ఆ గాలికి శబ్దానికి బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు పెడుతుంటాయి. ఒరేయ్ సత్యప్ప, చూసావా? కొండ గురించి మాట్లాడుతుండగానే పిడుగు పడింది. ఇది అరిష్టం. రా, పద, పశువులను తీసుకుని వెనక్కి వెళ్ళిపోదాం. ఆగు గోపన, ఆవులు బెదిరిపోతున్నాయి. ఇక్కడ వర్షం చాలా ఎక్కువగా ఉంది. అయ్యో గోపన,
నీ ఆవు మంద నుండి తప్పిపోతుంది. దాన్ని ఆపాలి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ ఆవు మాయల కొండ వైపుకు వెళుతోంది. ఇక అది తిరిగి రాదు. గోపన, నీవు అలా కన్నీరు మున్నీరు కాకు. నీ ఆవును నేను క్షేమంగా తిరిగి తీసుకువస్తాను. ధైర్యంగా ఉండు. వద్దు సత్యప్ప, ఆ ఆవు పోతే పోయింది. కానీ నీవు ఆ కొండ ఎక్కడం మృత్యువు నోట్లోకి వెళ్ళడమే. ఆ అక్కడ ఉన్న భూతం నిన్ను వదలదు. మీ తాతకు నేనేమని చెప్పాలి? వద్దురా, వెళ్ళొద్దు. భూతమో దెయ్యమో ఏదైనా సరే ఆవును కాపాడి తీరాలి. నీవు ఇక్కడే ఉండి మిగిలిన ఆవులను జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి నీ ఆవును తీసుకొస్తాను అంటూ ఆవు అడుగుజాడలను వెతుక్కుంటూ ఆ భయంకరమైన భూతాల కొండపైకి అడుగులు వేస్తాడు. ఆ మాయావి కొండపై అడుగు పెట్టగానే వాతావరణం మరింత వింతగా మారుతోంది. అదుగో, అడ్నుంచే శబ్దం వస్తోంది. ఆవు ఇక్కడే ఎక్కడో ఉంది. కానీ ఈ కొండ వింతగా ఉందేంటి? ఈ పక్షుల అరుపులు, గాలిలో ఈ మూలుగులు, ఇవన్నీ నన్ను భయపెట్టాలని చూస్తున్నాయా? సత్యపాలుడు ధైర్యంగా అడుగులు వేస్తూ అక్కడ ఉన్న గుడిసె ముఖద్వారం వద్దకు చేరుకుంటాడు. అదేమిటి, ఊళ్ళో వాళ్ళంతా ఈ కొండ పేరు వింటేనే గజగజా వణికిపోతారు. తీరా చూస్తే ఇది మిగిలిన కొండలాగే ఎంతో ప్రశాంతంగా ఉందే. ఎక్కడ ఆ భూతాల జాడ లేదే. అబ్బో, ఈ గుడిసె ఎంత బాగుందో. ఏదో మాయావి నివాసంలా ఉంటుందనుకున్నాను. కానీ ఎవరో సామాన్య మనుషులు నివసిస్తున్న ఇల్లులాగే ఉంది. అంతా ఎంత పొద్దికగా సర్ది ఉందో. ఎవరు లోపల? అయ్యా, నేను పశువుల కాపరిని. దారి తప్పి ఇటు వచ్చాను. ఎవరైనా ఉన్నారా? వింతగా ఉందే. ఇన్నిసార్లు పిలిచినా ఎవరూ పలకరేటి? అబ్బో, ఇక్కడ 4-5 పాత్రల్లో భోజనం వండి సిద్ధంగా ఉంది. గుమగుమలాడుతోంది. ఆ కాళ్ళు పీగుతున్నాయి. ఎలాగూ ఇక్కడ మనుషులు ఉంటున్నారు కదా. వారు తిరిగి వచ్చేదాకా ఈ మంచం మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. వారు వచ్చాక ఆవు సంగతి అడిగి తెలుసుకోవచ్చు. భూతాల కూడా అంటే ఏదో అనుకున్నారు. తీరా చూస్తే ఇక్కడ ఎంత సుఖంగా ఉంది. ఇంతలోనే గుడిసె బయట అలికిడైంది. ఒక రాక్షసుడు లాంటివాడు అక్కడికి వచ్చి, ఓయ్ భక్షక, వంటకములన్నీ సిద్ధమైనవా? నా నివాసమున ఆ శయ్యపై నిద్రించుచున్న ఆ మానవునికి కూడా భోజనము సిద్ధముగా ఉన్నది కదా. జంజా కరంజా. ఓయ్ నరమానవ, ఇంకా నిద్ర ఏంటి? లెమ్ము, ఆకలి దహించుకుపోవచ్చున్నది. నీవు కూడా లేచి అన్నానికి కూర్చో. జంజా కరంజా. సత్యపాలుడు ఏ మాత్రమూ భయపడకుండా మంచం మీద నుంచి లేచి ఎంతో నిబ్బరంగా ఆ రాక్షసుడి కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. అయ్యా, మీరు ఆజ్ఞాపించినా నేను తినలేను. ఎందుకంటే లోకధర్మం ప్రకారం శ్రమ పడ్డవాడే తిండి తినాలి. నేను ఈరోజు ఈ కొండ మీద ఏ శ్రమ చేయలేదు. శ్రమ చేయకుండా కూర్చుని తింటే అది దోషం అవుతుంది. జంజా కరంజా, నీ ఇష్టమే నీది. శ్రమ చేయని వానికి గ్రాసము లేదు అన్నది నీ ధర్మమైతే సిద్ధమైన వంటను వదలకూడదన్నది నా నియమము. కావో, కాలయాపన చాలు. ఈ పారా పలుగు చేతబట్టుము. అడుగులు త్వరితం చేయము. భూగర్భమున ఉన్న మాళిగలోకి నా వెంటరా. జంజా కరంజా. ఆ మాళిగ నుండి నేను పైకి ఏవీ తీసుకురాలేదు. ఏవీ తీసుకురానప్పుడు అక్కడికి మళ్ళీ ఏదో ఒకటి తీసుకుపోవడం ఎందుకు? అది వ్యర్థం కదా. సత్యపాలుడి సమాధానాలకు ఆ భూతం ఒక్క క్షణం విస్తుపోతోంది. నేలమీద ఉన్న పలుగును పారెను తన భారీ హస్తాలతో తానే తీసుకొని, సరే, నా వెంటరా అని గర్జిస్తూ ఆ చీకటిగా ఉన్న నేల మాళిగ లోపలికి దారితీస్తోంది. జంజా కరంజా, అదిగో ఇక్కడ త్రవ్వము. ఈ మట్టి లోపల ఏమున్నదో చూడవలెను. పార పట్టుకొని పని మొదలు పెట్టము.
అయ్యా, అక్కడ తవ్వబట్టే ఎలా? ఆ నేల కింద నేను ఏమీ పాతి పెట్టలేదు కదా. ఏదైనా వస్తువుని అక్కడ దాచి పెడితే కదా దాన్ని వెలికి తీయడానికి నేను తవ్వాల్సింది. ఏమీ లేని చోట మట్టిని తవ్వడం వృధా ప్రయాస కదా. సత్యపాలుడు తవ్వనని తెగేసి చెప్పడంతో ఆ భూతమే పలుగు పారా తీసుకొని నేలం తవ్వుతోంది. వాడి భారీ దెబ్బలకు మట్టి విసిరికొట్టినట్లు పడుతోంది. కొద్దిసేపటికే టంగుమని శబ్దం వస్తుంది. మట్టి పొరల కింద నుండి ఒక పెద్ద లోహపు గుండిగా బయటపడుతోంది. మ్మ్! గ్రర్! జంజ కరంజ! అదిగో నిధి బయటపడినది. ఓయి మానవా, ఇక ఆలస్యం చేయక ఆ గుండిగను పైకెత్తు. అయ్యా, మీరు చెబితే ఎలా? ఆ గుండిగను నేనేమైనా కిందకు దించారా? నేను దించితే కదా దానిని తిరిగి పైకెత్తడానికి. దించని వస్తువులను ఎత్తడం నా వల్ల కాదు. రాక్షసుడు కోపంతో బుసలు కొడుతూ తానే దాన్ని నేలపైన ఉంచి దానిమీద ఉన్న బరువైన మూతను చూపిస్తూ, భక్ష చుమ్మా, నీ తర్కములతో కాలయాపన చేయకు. ఈ గుండిగ మీద ఉన్న మూతను తక్షణమే తొలగించు. దీనిలో ఏమున్నదో చూడవలెను. అయ్యా, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ గుండిగకు నేను మూత పెట్టలేదు కదా. పెట్టని మూత తీసే అవసరం నాకు లేదు. సత్యపాలుడి మొండితనానికి తలవంచి ఆ భూతమే గుండెగ మూతను పైకి తీసింది. ఒక్కసారిగా ఆ చీకటిమాళిగ అంతా దగదగలాడే కాంతితో నిండిపోయింది. ఆ గుండెగ నిండా బంగారు కాసులున్నాయి. రాక్షసుడు వాటిని నేలమీద పోసి తన భారీ హస్తాలతో 3 సమానమైన కుప్పలుగా చేస్తున్నాడు. ఆ బంగారు కాసుల గలగలా శబ్దం మాళిగ అంతా ప్రతిధ్వనించింది. గ్రర్! జంజ కరంజ! చూడు ఈ స్వర్ణరాశులను. ఓయి నరమానవా, ఈ 3 కుప్పలలో నీ కుప్ప ఏదో సరిగ్గా గుర్తించుము. హెక్కో మక్కో! నీవు ఖచ్చితంగా నీ కుప్పనే ఎంచుకున్న ఎడల నీవు మహారాజవుతావు. నాకు ఈ రాక్షస రూపం నుండి శాప విమోచనం కలుగుతుంది. అయ్యా, మీరు ఏదో పొరపడుతున్నారు. ఇక్కడ నా కుప్ప ఏదీ లేదు. గ్రర్! ఏమిటి, అంత బంగారాన్ని చూసి కూడా వద్దంటున్నావా? ఇందులో నీ కుప్ప ఒకటి ఉందని నేను చెబుతుంటే లేదు అనడానికి నీకు ఎంత ధైర్యం? జంజా కరంజా! నేను చెప్పేది వినండి. ఈ 3 కుప్పలు ఎలా ఏర్పడ్డాయి? మీరు మనుషులను చంపి దోచుకోవడం వల్ల కదా. అంటే ఇందులో మొదటి కుప్ప ఆ బాధితుల కుటుంబాలది. రెండో కుప్ప మీరు దోచుకున్న సామాన్య ప్రజలది. ఇక 3వ కుప్ప అది మీది. ఎందుకంటే ఆ పాపం మీ మూట కాబట్టి. నేను ఏ శ్రమ చేయలేదు, ఎవరిని దోచుకోలేదు. నాది కాని చోట, నాది లేని చోట కుప్పను ఎంచుకోమంటే ఎలా? ఇందులో నా కుప్ప ఏదీ లేదు. సత్యపాలుడి మాటలకు ఆ నేలమాళిగ ఒక్కసారిగా కంపించిపోతోంది. అకస్మాత్తుగా ఆ భీకర రూపం కరిగిపోతూ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఓ ఈ ధర్మాత్ముడా, ఇంతటి ధైర్యం, నిశితమైన బుద్ధి ఉన్నవాడి కోసం నేను శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నాను. అందరూ ఆశతో ఏదో ఒక కుప్పను తాకి బూడిదయ్యారు. కాని ఏ కుప్ప నాది కాదు అని చెప్పిన నీ నిజాయితీనే నాకు శాప విమోచనం కలిగించింది. ఇక ఈ రోజు మొదలుకొని ఈ కొండ, దీని మీద పశువులు, ఈ బంగారము నీదే. వీటిని నీవు చెప్పిన ధర్మం ప్రకారమే పంచే బాధ్యత నీది. భూతాల కొండపైనుంచి సత్యపాలుడు సజీవంగా తిరిగి రావడం చూసి మిగిలిన పశువుల కాపర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వాడు వారితో కొండమీద జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. ఇక అది భూతాల కొండ కాదు. నేను అక్కడే నివాసం ఏర్పరచుకుంటాను. ఆ బంగారంలో నా వంతుతో నేను సుఖంగా ఉంటూ మిగిలినది ఆ రాక్షసుడు చెప్పినట్లే దీనులకు, బాధితులకు పంచుతాను. చెప్పినట్లుగానే సత్యపాలుడు ఆ కొండపైనే ఒక చక్కని నివాసం నిర్మించుకుని తన నిజాయితీతో, బుద్ధిబలంతో లభించిన సంపదతో చిరకాలం సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటాడు.